వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు దాటుతున్నా కూడా ఇంకా ఇక్కడ సెంటిమెంట్ సెగలు చల్లారలేదా? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తెలంగాణ ఊరికి భూమిపుత్రుల జాగీరు అనే నినాదాలు ఎందుకు తెరపైకి వస్తున్నాయి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇవ్వగా వీటన్నింటిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణపై స్పందించారు. కేటీఆర్ నాకు మంచి మిత్రుడని చెప్పిన పవన్ తెలంగాణలో కూడా పోటీ చేస్తానని అన్నారు. కొద్దిమంది చేసే విమర్శలకు మేము అలాగే కౌంటర్ ఇస్తానని ఆయన తెలిపారు. తెలంగాణలో మా పార్టీల నేతలు ఖచ్చితంగా పనిచేస్తారని అన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్ర మూలాలు ఉన్న పార్టీల ప్రవేశాన్ని ఇంకా పరాజయంగా లేదా ఆక్రమణగా ఎందుకు చూస్తున్నారు? తెలంగాణలో ఇంకా సెంటిమెంట్ బతికే ఉందా, లేక ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్న విమర్శలా? ఇదే వాళ్ళ మెగా డిబేట్. ఇదే అంశంతో పాటు మనతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చింతా లక్ష్మి గారు, జనసేన నాయకురాలు, అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఈరోజు ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సందర్భంగా అడిగినటువంటి అనేక ప్రశ్నలు సరే చాలా ఉంది, దానికి సంబంధించినటువంటి అతను మాట్లాడినటువంటి మాటలు కానీ ఏమైనా కానీ ఏమైతే ఓవరాల్గా దానికి సంబంధించిన విషయంలో ఆంధ్ర వాళ్ళు ఏదైనా ఏ పార్టీ అయినా సరే తెలంగాణలో పోటీ చేసుకోవచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు అంటూనే కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ జాగీర్ అంటూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తే ఏదైతే తెలంగాణకు సంబంధించిన నిన్న జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సభ పెట్టడం తప్పని కూడా అంటున్నారు. ఓవరాల్గా ఏమంటారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, లక్ష్మి గారికి, మీకు అదేవిధంగా మెగా 9 వీక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి హైదరాబాద్ లో తెలంగాణ నవనిర్మాణం అనేటువంటి అంశంతో మరి నేను సభ పెడతా అని చెప్పి చెప్పిన విషయం ఉన్నదో అదే విధంగా మరి పోలీసులు దానికి నిరాకరించడంతో ప్రెస్ మీట్ పెట్టి వారు కొంత ఆవేశంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం, అదే విధంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ప్రజల యొక్క మనోభావాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు తెలంగాణ అనేది ఇక్కడ ఈ 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష. అంటే ఎంతో మంది విద్యార్థులు, ఉద్యమకారులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారు. తెలంగాణ దేనికోసం సాధించుకున్నారండి? నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటైన నాటి నుండి 2014 వరకు కూడా ఎన్నో అసమానతలకు గురై, ఎంతో వివక్షకు గురై వెనకకు నెట్టివేయబడ్డది. మరి మా నీళ్లు పోయినవి, మా నిధులు పోయినవి, మా నియామకాలు పోయినవి, ఉద్యోగాలు పోయినవి. మరి మేము ఇంకా పొట్టజేత పట్టుకొని వేరే రాష్ట్రాలకు పోతున్నాము. ఇవన్నీ కాపాడుకోవాలంటే మా రాష్ట్రం మాకు కావాలి, స్వరాష్ట్రం కావాలి అని ఆకాంక్షతోటి ఉద్యమం చేసి 14 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చేయడంతో తెలంగాణ వచ్చింది. మరి మా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పాటు వార్త వచ్చిన తర్వాత నేను 11 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ ఏర్పాటును కానీ వ్యతిరేకించినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు తెలంగాణలో ఏ విధంగా మరి పార్టీ మనుగడ కోసము ప్రయత్నం చేస్తున్నాడో నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు కూడా గడిచినటువంటి ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నదో కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ అదే విధంగా నరసింహారెడ్డి ఈ వ్యాఖ్యల్ని ఇప్పటికే దాదాపుగా 11 రోజులు ఆహార పానీయాలు మానేశానన్న టాపిక్ పదే ఎన్నోసార్లు ప్రస్తావిస్తుంటే నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. అంటే నేను తెలంగాణ ఇచ్చినందుకు నేను అన్న ఆహార పానీయాలు మానేయలేదు, తప్పుగా అర్థం చేసుకున్నారు తెలంగాణ ప్రజలు, దీనికి సంబంధించినట్టు కొంతమంది నాయకులు. అది నేను విభజించిన తీరును మాత్రం నాకు నచ్చలేదన్నానే కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ విభజన నేను ఎక్కడ కూడా వ్యతిరేకించలేదన్నట్టు వ్యాఖ్యానించారు. ఏమంటారు? ఏదైతే విభజించిన తీరున్నదో విభజించిన తీరును ఆ రోజే ప్రశ్నించాలి కానీ విభజించిన తీరును 12 ఏళ్ల తర్వాత కానీ ఇప్పుడు ప్రశ్నించడం అనేది దురదృష్టకరం. నేను ఏమంటున్నానంటే వీళ్ళు తెలంగాణకు చేసింది ఏముంది చెప్పండి? తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఏర్పాటుకు వీళ్ళు చేసింది ఏముంది?
తెలంగాణకు మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు వీళ్ళు చేసింది ఏముంది? తెలంగాణనే ఈరోజు ఆ ప్రాంత ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి వేదికలను ఇచ్చింది. అదే విధంగా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఎన్నో రకాలైనటువంటి వేదికలు ఇచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ఈరోజు మాకు ఒక అనుమానం కలుగుతా ఉన్నది ఈ యొక్క ఎపిసోడ్ మొత్తంలో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి దాదాపు 800 రోజులు అవుతుంది, అంటే 30 నెలలకు పైచిలుకు అవుతుంది. ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలు, చాలా అంశాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజా సమస్యలు అనేటివి వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికే 420 హామీలు ఇచ్చింది 42 పేజీలలో. 6 గ్యారంటీలు అన్నారు, అదే విధంగా డిక్లరేషన్లు అన్నారు. ప్రజలను ఎన్నో రకాలుగా ఉచిత ప్రసంగాలతోటి హామీలు ఇచ్చి మోసం చేసిరు. ఈ క్రమంలో ఇవన్నీ ప్రజలు ఎప్పటికప్పుడు అడుగుతున్నారు. మరి దీనికి డైవర్షన్ చేయాలి. ఈ డైవర్షన్ ఏ రకంగా చేయాలి? ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఈ నాయకుని వినియోగించుకొని చేస్తే ఈ రకమైనటువంటి భావోద్వేగాలను, అంటే ఇలా తెలంగాణ ఆంధ్ర మధ్యలో మరి తీసుకొచ్చి మీరు ఏ విధంగా సమస్యల మీద అడుగుతున్నారు, మీరు ఏ విధంగా 420 హామీల మీద అడుగుతున్నారో, అతను కూడా ఒక తెలంగాణలో జనసేన పార్టీ ఉంది కాబట్టి అతను కూడా ప్రజా సమస్యల మీదే పోరాడతానంటారు, ప్రజా సమస్యల మీదే ప్రశ్నిస్తానన్నాడు ప్రభుత్వాన్ని. తప్పే ఉంది. ఇప్పుడు అతను చేస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జనసేన మీద, జనసేన కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తే ఈ ఇష్యూ అనేది డైవర్ట్ అవుతుంది. అంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం డైవర్ట్ అయితే కొద్ది రోజులు అనేటువంటి ఆలోచనతోటి, అదే విధంగా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెంచుకోవడానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఈ బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఒక పావుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నమాట కూడా కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలోనే పెరిగారు, తెలంగాణలోనే ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ మరి వారు తెలంగాణ ఉద్యమంకి చేసింది ఏముంది? ఇవాళ వాళ్ళ ఎజెండా ఏంది? ఇవాళ ఆంధ్రాలో మరి కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం అదే విధంగా బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు కూడా ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. మరి హామీల అమలులో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు వాటిని పరిష్కరించడానికి, అదే విధంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారో ఒకసారి వాళ్ళు పునరాలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు తెలంగాణలో నడుస్తున్నది సైకిల్ కాంగ్రెస్. సీనియర్ కాంగ్రెస్ మొత్తం పోయింది, సీనియర్ కాంగ్రెస్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ తెలంగాణలో నడుస్తున్నది సైకిల్ కాంగ్రెస్. ఆ సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి ఎపిసోడే పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడు. ఇక్కడ కొత్తదేం లేదు. వీళ్ళంతా ఏంటంటే రాజకీయంగా ఒకరిని ఒకరు, అంటే మీరు చెప్పే లెక్కన ఇప్పుడున్న తెలంగాణ సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం కాంగ్రెస్ జనసేన ఒకటయ్యి తనకు తానే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టించుకొని పవన్ కళ్యాణ్ తనకు తానే తిట్టించుకొని తన ఫోటోలకు తానే చెప్పులతో కొట్టించుకొని ఇదంతా సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు అంటారు ఓవరాల్ గా మీరు? నేను అదే చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే రాజకీయంగా వాళ్ళ మనుగడను కాపాడుకోవడానికి అటు ఆంధ్రాలో సెంటిమెంట్ రగిల్చిండు, మరి ఇతని మైలేజ్ పెంచుకోవడానికి, అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలను ప్రజలు అడుగుతున్నారు, ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. నిన్నమన్నా దాదాపు ఒక 30-40 రోజుల నుంచి రైతుల ఓట్లు కొనకపోతే రాష్ట్రం మొత్తము చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండే, రైతులు మొత్తం ఏడ్చినటువంటి పరిస్థితిలో ఉండే. వీటన్నిటి నుంచి, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు ఎక్కడికక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఈ హామీలను మొత్తం డైవర్ట్ చేయాలి, అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇలా కొత్త రకమైనటువంటి డ్రామాను మొదలు పెట్టినట్టు మాకు అనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యాఖ్యలు అనేది దురదృష్టకరము. వాళ్ళు ఆ రకంగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఒక ప్రాంతానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ తెలంగాణ అనేది తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసము ఏర్పాటైనటువంటి రాష్ట్రం ఇది. ఇది ఎంతో మంది బలిదానాలు చెందడం వల్ల ఏర్పాటైనటువంటి రాష్ట్రము. మరి ఈ రాష్ట్రాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత, ఈ తెలంగాణ ప్రజలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉండే ప్రతి వారి పైన ఉంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నరసింహారెడ్డి, సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి నరసింహారెడ్డి గారు సమస్య అయిపోయింది.